రాష్ట్రీయ స్వయంసేవక సంఘం శతాబ్ది ఉత్సవాల వేళ హిందూ సమాజాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని దత్తాశ్రమంలో హిందూ పెద్దల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సామాజిక సమరసత సహ కన్వీనర్ రామచంద్రప్రభు అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సమావేశంలో నూజివీడు పట్టణంలోని అన్ని హిందూ సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు పాల్గొని హిందూ సమాజ ఐక్యత కోసం తమ అమూల్యమైన అభిప్రాయాలను మరియు సూచనలను వెల్లడించారు. అనంతరం భరతమాత చిత్రంతో కూడిన నూతన క్యాలెండర్లను హిందూ మత పెద్దలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుటుంబ ప్రబోధన్ మాటూరి మదన్మోహన్, నూజివీడు ఖండ కుటుంబ ప్రబోధన్ చిన్నం శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా సామాజిక సమరసత ప్రతినిధి పాటిమల్ల కిషోర్తో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పురస్కరించుకుని సద్భావన నిర్వహణ సమితి వారి ఆధ్వర్యంలో హిందూ పెద్దల సమావేశము నిర్వహించడం జరిగింది. సాధారణంగా కుల సమావేశాలు అని అంటుంటారు, కానీ ఇది తప్పు. ఇది హిందూ పెద్దల సమావేశము. కాబట్టి హిందువుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కులాల యొక్క భద్రత అన్నీ రక్షించబడతాయి. ఇది గ్రహిస్తూ ఈ కులాల ఆధారంగా సమాజంలో రావాల్సినటువంటి మార్పులను తెలియజేస్తూ పంచపరివర్తన గురించి, అనగా సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణము, పౌర విధులు మరియు స్వ ఆధారిత జీవన విధానము, ఈ 5 కూడా మన సామాజిక వర్గాల్లో ఏ విధంగా ఆచరణలోకి తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా ఆచరణయుక్తంగా ఈ విషయాలని వాళ్ళు ఆచరించే విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. చాలా ఫలవంతంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఆహ్వానం మేరకు, నిర్వహణ సమితి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.